మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హేమంత్ గారు, అన్నా డిసెంబర్లో చొప్పున 780 ఉంటాయా? అన్నా ఇవాళే శుభారంభం, ధర పెరిగింది కాబట్టి డిసెంబర్ అంటే ఏమిటి 15 మాత్రమే ధర ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న. ఆ పైన దైవేచ్ఛ, కొంతమందికి దైవేచ్ఛ దేవుడి దయ అంటే కూడా నచ్చేటట్లేదు. కండలు తిరిగి ఎఫ్ఆర్సిఎస్లు లండన్లు చేసిన వాళ్ళు కానివ్వండి, ఎంబీబీఎస్లు ఉన్న అన్ని శాస్త్రాలు చదివిన వాళ్ళు కూడా కానివ్వండి, 180% మంది చెప్పే మాట మా ప్రయత్నం మేము చేస్తాం దేవుడి దయ అని చెప్పి. అది కూడా కొంతమంది రుచించడం లేదు. ఆ కామెంట్ కూడా ఉంది, తర్వాత చెప్తాను దాని గురించి నేను. అన్నా నమస్తే. నమస్తే కుమార్ గారు, నవంబర్ లాస్ట్కి నా టమోటా కటింగ్ రేటు ఉంటుందా అన్నగారు? నవంబర్ లాస్ట్ ఈ నెల చివరికి ఖచ్చితంగా ఉంటుంది బ్రో. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఎంత బాధ స్వామి, రేట్స్ పెరిగితే ఎనర్జీ లేదు, రేట్స్ తగ్గితే భలే ఎనర్జీ అన్నకు. కుంటి ముక్కల ఏం మాట్లాడతారు ఇలాంటి కామెంట్లకి? పెరిగితే ఆయన ఏమన్నా నాకు ఇస్తాడో తెలియదు, తగ్గితే నేను ఇచ్చేది లేదు. ఈ ఎనర్జీ ఏం కావాలో నాకు అర్థం కాలేదు. రేట్ అయితే పెరిగింది, దేవుడిదే సంతోషం. టుడే చెన్నై టమోటా ఫుల్ డిమాండ్, టుమారో ఆంధ్రప్రదేశ్ మార్కెట్ జంప్, ఎంపీఎల్ టాప్ 1200 పక్కా. గుడ్ నైట్ సార్. కోయంబేడు నుంచి భారత్ నిఖిల్ గారి, వాళ్ళ కోయంబేడు మార్కెట్లో ధరలు బాగా వెళ్ళాయి. టమోటా సూపర్ స్పీడ్ సేల్స్ కాబట్టి రేపు ధర 1200 వెళ్ళొచ్చని కామెంట్ పెట్టారు. చూద్దాం, తదాసు తదాసు అనాలి. ఇక జగన్ రెడ్డి గారు, నేను నమ్మిన బెస్ట్ ఛానల్ సయ్యద్ షహతా ఛానల్, తర్వాత కవితా సిస్టర్ ఛానల్, స్వార్థం లేని ఛానల్స్, భయమున్న ఛానల్స్. ఆయన మరొక కామెంట్ పెట్టారు జగన్ రెడ్డి గారు, మన మనుషులకు షుగర్ ఎక్కువ, ఓపిక ఉండదు. రేట్స్ తగ్గితే తుడుతారు, పెరిగితే పొగుడుతారు. నేను మాత్రం మన సయ్యద్ షహతా జొన్న 10 తర్వాత పెరుగుతుంది అని చెప్పాడు, అందుకే ఖర్చు భారీగా పెట్టా. క్రాప్ బాగుంది. ఫ్రైడే ఫస్ట్ కటింగ్ అన్న మీద నమ్మకంతో సయ్యద్ షహతా జొన్న మనసు వెన్నలాంటిది అని నేను అనుకుంటున్నా. బెస్ట్ ఆఫ్ లక్ ఫార్మర్స్. నవంబర్ 10 తర్వాత ధరలు పెరుగుతారని చెప్పిన మాట మాత్రమైతే వాస్తవము, కానీ అన్నదాత నా మాటలు విశ్వసించి ఖర్చు బాగా పెట్టారంట. దేవుడి వల్ల ధర పెరిగాయి. ఆయనకు అంతా మంచి, ఆయనతో పాటు అన్నదాతందరికీ. ఎందుకంటే నేను ధర పెరుగుతుందని చెప్పితే నమ్మి ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆశలు ఒమ్ము కాకూడదన్నది నా ప్రార్థన. ఇక సోదరి భవ్యారెడ్డి గారు, హాయ్ అన్న, నమస్తే. నమస్తే చెల్లమ్మ. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. మన చేతులు ఏమీ ఉండదు. పంటలు పెట్టాలి, కష్టపడాలి, ఫలితం దైవాధీనం. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మన మంచిగని అనుకోవడమే మనిషి పని. ఇది మనసు కవి ఆత్రేయ రాసిన గీతం. దానికి చాలా చక్కగా అన్వయించారు మీరు టమోటాలకి. మన చేతులు ఏముండదు, పంటలు పెట్టాలి, కష్టపడి, ఫలితం దైవాధీనం. ఎస్, నేను అదే చెప్తాను టమోటా పంటల గురించి. ఏం నా రేట్లు రైజింగ్, ఇది వేరే ఎట్లా కొనసాగినా ఏమైనా? మనోజ్ కుమార్ రెడ్డి గారు, కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉండవు సోదరా. 840 కాదు సైద్ బాయ్, 860 టాప్ కేకే అశోక్ రెడ్డి గారు. ఓకే బాయ్, ఓకే సోదరా. ఇక యుగంధర్ రెడ్డి గారు, ఈరోజు పెరుగుతుంది 780, రేపు 180 అంటారు. లేదు సోదరా, అలా జరిగే అవకాశాలు లేవు. టమోటాలు లేవు. మీకు తెలిసి రేట్స్ ఇంకా పెరుగుతాయి అన్న మంజునాథ్ గారు. అన్న ఇప్పుడిప్పుడు ధరలు పెరిగాయి, ఇప్పటి నుంచి ఎందుకు మళ్ళీ పెరుగుతాయా తగ్గుతాయని ఆందోళనలు, అనుమానాలు, ప్రశ్నలు? పెరిగింది కదా, సంతోషం. ఇంకా చూద్దాం. ఐఎమ్ ఫస్ట్ వ్యూ అండ్ లైక్ వెంకటరామరెడ్డి గారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మల్లారెడ్డి గారు, అన్నా నమస్తే. మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచన చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద నామస్మరణ పెట్టేటప్పుడు అర్థం తెలుసు పెట్టండి. ప్రతిసారి అదే వాడతారు, మంచిది కాదు. జై జవాన్ జై కిసాన్. ఇది అన్నదాతలకి, నాకు కాదు. మంజు యాదవ్ గారు, రైతుల కోసం వీడియోస్ చేస్తున్నారు, రైతులు తప్పుగా మాట్లాడి ఎవరో మీరు అంటే గిట్టని వాళ్ళు అలాంటి మాట్లాడుతున్నారు. అన్న ఇలాంటివి పట్టించుకోకన్నా, నువ్వు మాత్రం చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ సోదరా. చూసేవాళ్ళు తక్కువ ఉన్నా కూడా నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ. 2000-2500 మదనపల్లి వీడియో, అక్కడికి హెవీ వ్యూస్, చాలా వీక్షణలు. వాళ్ళందరూ నన్ను నమ్మేవాళ్ళు మాత్రమే. ఇక మంజు యాదవ్ గారు,
రైతుల కోసం వీడియో చేస్తున్నారు, రైతులు తప్పుగా ఎవరో మీరంటే గిట్టని వాళ్ళు అలాంటివి మాట్లాడుతున్నారు. ఇలాంటివి పట్టించుకోకన్నా నువ్వు మాత్రం చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. ధన్యవాదాలు సోదరా. నవంబర్ 15 నుంచి రేట్స్ ఎంపీల మార్కెట్ ₹1000 పక్కా అన్న. ఇవాళ ₹7,000 వెళ్ళిందన్న. మరి 250 పెద్ద విషయమేం కాదు అది. ప్లీజ్ దయచేసి రేట్స్ పెరుగుతాయని ఎవరూ చెప్పకండి. అదిగో 10 days, ఇదిగో 15 days అని చెప్పి ఫార్మర్ని ఆశ పెడుతున్నారు. సౌత్ ఇండియాలో స్టాక్ తగ్గితే నార్త్ ఇండియా కాయలు వస్తాయి. ఇదైతే ఉన్న విషయమే, కానీ అక్కడ కూడా ప్రస్తుతం ధరలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అక్కడి నుంచి కాయలు వచ్చే అవకాశాలు నాకైతే కనిపించడం లేదు. సౌత్లో, నార్త్లో కూడా ఉత్తరాబాద్లో కాయలు తక్కువగానే ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ టమాటాలు అంటే దరిదాపు ₹200 ఖర్చు వస్తుందన్న. బట్ ప్రస్తుతం ఉన్న స్థితిలో అక్కడి నుంచి ఇప్పుడు రాకపోవచ్చు. శరత్ గారు సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు, నేను పూర్తిగా చదివాను. దాని సారాంశం మీకు చెబుతాను. నీ వల్ల రైతులకు ఏమి ఉపయోగం లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు కనీసం ఏదైనా ఉపయోగం ఉండాలి. ఏమని అడిగితే దేవుడిదే అంటావు, మన కాలమే నిర్ణయించాలంటావు. అంత మాత్రం చేత యూట్యూబ్ ఛానల్ ఎందుకు? నేను ఆపమని చెప్పను, కానీ నీ వల్ల ఉపయోగం లేదు. బాగానే ఉంది. ఇదివరకు ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడే ఒక అరదా నాకు ఫోన్ చేశారు. అన్న, గతంలో మీరు చెప్పారు నవంబర్ 10 తర్వాత ధరలు పెరుగుతాయని చెప్పి. నాతో పాటు వేసిన తోటలన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నేను మాత్రం పంటను కాపాడుకున్నానన్నా అని చెప్పి ఆనందంతో ఇప్పుడు నాకు ఫోన్ చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను బ్రహ్మేంద్ర స్వామి బంధువును కాదు. ఇవాళ ప్లాంటేషన్ చేస్తే 70 రోజుల తర్వాత పంట ధర ఎలా ఉంటుందని, ధరలు పెరుగుతాయని కానీ ప్లాంటేషన్ చేయమని కానీ ఎప్పుడూ చెప్పను. నేను టమోటాలోనే జీవిస్తున్నవాడిని కాబట్టి టమోటా గురించి నా పరిపూర్ణ వ్యవసాయంపై నాకు అవగాహన లేకపోవచ్చు, కానీ ఈ టమోటా ధరల విషయంలో వాటి గురించి అవగాహన ఉంటుంది. ఫోన్ మాట్లాడే కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. నచ్చకపోతే చూడొద్దన్నా. ఇప్పుడు నా వల్ల ఉపయోగం అంటున్నావు, కానీ నా వల్ల ఎందరికి ఉపయోగం వచ్చింది, ఎందరూ లాభపడ్డారని నాకు తెలుసు. అది నేను గొప్పలు చెప్పుకోవడం లేదు. ఇప్పుడే ఒక రథాత మాట్లాడారు, సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. కామెంట్లో మీ సారాంశం మొత్తం అదే. నీకు స్టార్టింగ్లో చెప్పాను మీకు, నేను డాక్టర్లు కూడా ఒకసారి దేవుడి మీద భారం, మా పని మేము ప్రే చేస్తామని. దైవం పేరు తలుచుకోవడం తప్పు లేదన్నా. మనమేం దైవ స్వరూపులం కాదు, కారణజన్ములం కాదు కాలజ్ఞానాన్ని చెప్పడానికి. అది బ్రహ్మంగారికి చెల్లు. ఇక దనికొండ నరసింహారెడ్డి గారు, నవంబర్ 10 తర్వాత కొంతమంది చెప్పినట్టు వారి అంచనా ప్రకారం స్టాక్ తగ్గుతుంది, ధరలు కొంచెం పెరగవచ్చు. ఈరోజు 10వ తారీఖు, ఈరోజు పెరిగింది. వేచి చూద్దాం. వారి అంచనాలు ఫలించాలని కోరుకుందాం. జై జవాన్, జై కిసాన్. 10 daysలో రేట్ పెరిగే రైజ్ అనేది నువ్వు చెప్పాలలా. సతీశ్వ గారు, ఓకే, మీరే చెప్పండి. ఆయన మరొక కామెంట్ పెట్టారు, నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నావు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. నేను కాదు, చాలామంది అన్నదా నాకు ఫోన్ చేసి మరి అడిగారు, పాకిస్తాన్లో కిలో ఇంత అమ్ముతుందంట కదన్నా మన టమాటాలు పోకపోవడం వల్ల. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడినట్లు ఈ కూరగాయలు ఎగుమతులు ఆపకుండా ఉంటే ఇక్కడ అన్నదాత అక్కడ వాళ్ళు ధరలు పెట్టి ఎలా కొంటున్నారు, ఇక్కడ అన్నదాత ధరలు కూడా అలాగే అల్లాడిపోయారు. సింధు జలాలు ఆపుతామన్నా కానీ జీలం చీరాల వరదలు వస్తే గేట్లు ఎత్తేసాం మనం భారత ప్రభుత్వం. పాకిస్తాన్ సపోర్ట్ చేయడం ఏంది? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు దీని గురించి మాట్లాడాను. రేపు ఇలాంటి కామెంట్లు వస్తే మాత్రం ఐ రిమూవ్ దట్ కామెంట్స్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఒకటైతే వాస్తవం, దిగుమతి 2-3 రోజులు తగ్గుతూ వస్తుంది, దాంతో ధర కూడా పెరుగుతుంది. నిఖిల్ గారు అయితే కోయంబేడు నుంచి కామెంట్ పెట్టారు, చెన్నై వాళ్ళ వ్యాపారం బాగుంది, రేపు ధరలు పెరగవచ్చని. ఏదేమైనా దిగుమతులు అయితే ఖర్చు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ వర్షాలు పడి పాత తోటలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు కొత్త తోటలు మాత్రం కాయలు వస్తున్నాయి. దానివల్ల దిగుమతి తగ్గింది కాబట్టి ధరలు బాగా అవకాశం ఉంది కదా. ఇంకో ప్రశ్నలు ఎవరెత్తారు, ఉత్తర భారత కాయలు ఉన్నాయి కదా, రైస్ అయితే కాయలు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయని. అక్కడ కూడా ప్రస్తుతం అయితే ధరలు ఎక్కువగానే ఉన్నాయి, అక్కడ దిగుమతి పెరగలేదు. ఛత్తీస్గఢ్ కూడా ఈ సంవత్సరం పంట విస్తీర్ణం తగ్గింది గత 2 సంవత్సరాలు నష్టపోవడం వల్ల. ఇది ఏమైనా సంక్రాంతి వరకు మంచి ధరలు కొనసాగాలని, 2025 సంవత్సరం చివరిలోనైనా టమోటా రైతులు నవ్వించాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.